వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. అకాల వర్షాలు అన్నదాతను కుదిపేశాయి. పంటలన్నీ తడిచిపోయాయి. కొన్ని చోట్ల మొలకలొచ్చాయి. తేమ ఎక్కువై కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. హమాలీల కొరత, లారీలు దొరకడం లేదు. గన్నీ సంచులకు కరువు వచ్చింది. అధికారులు ముందు చూపు లేకపోవడం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం రైతులకు కన్నీరు మిగిల్చింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్టాలకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. వరి ధాన్యం ఒకవైపు తడిసిపోతుంటే మరోవైపు జొన్నల కొనుగోలు సైతం ఆలస్యం కావడం మూలంగా పూర్తిగా తడిసి ముద్దవడమే కాదు, ఆఖరికి మొలకలు సైతం వచ్చిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కొత్త మండలం కోసమని ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే ఈ వచ్చిన వర్షానికి పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక రైతున్నారు. ఏంటి కాక అసలు ఏంది ఈ సమస్య? సార్, ఇక్కడ పిప్పరవాడలో కొత్త అంటే బోరజ్ మండల్లో పిప్పరవాడ కొత్త మార్కెట్ ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు రైతు వేదికలు మొత్తం గ్రామాన చేసిండ్రు. ఎక్కడి గ్రామం అక్కడ ఇచ్చిన వాడితే ఈ రైతులకు ఇంత జొన్నల కష్టాలు ఇంత ఉండకపోవు. ఇప్పుడు మార్కెట్ సౌలభ్యం లేదు. మొత్తం వర్షంకు తడిసి మొలకలు వచ్చేసినాయి. రైతు ఇప్పుడు చేన్లల్లా జొన్నలు అంటే పోసుకొని అది కష్టము. ఇప్పుడు వేసుకుందామని అక్కడ ఉండరాకలి 3 రోజులు 4 రోజుల నుంచి ఇక్కడ పోసుకొని ఇక మళ్ళా రాత్రి టైంలో తిందామని పోదామని ఇక్కడ నుంచి ఎక్కడ దొంగతనం అవుతుందో ఏమవుతుందో ఆ రైతు ఇంటికి పోయి రావాలంటే ఏం దూరం కాకుండా ఎవరు పరిస్థితి అంతా. పారీలు ఎవరు ఇచ్చారు సార్? ఇంటి నుంచి తెచ్చుకున్నారు పారీలు. అవును, గవర్నమెంట్ పారీలు కూడా సౌలభ్యం లేదు సార్. ఇక్కడ మొలకలు వచ్చినాయి సార్, పూర మొలకలు ఉన్నాయి. వర్షాలు పడుకు ఇన్ని ఉండడు. అధికారులు ఏమంటున్నారు? ఏమంటారు తీసుకుంటా అంటున్నారు కానీ టైం పడుతున్నాయి వర్షాలు. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యానికి సంబంధించిన కొనుగోలు ఆలస్యం కావడం మూలంగా పూర్తిగా తడిసిపోయి అక్కడ సైతం మొలకలు వచ్చాయి. కొన్ని వరద నీటికి కొట్టకపోయిన పరిస్థితి. అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ అక్కడ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఇటు నిర్మల్ జిల్లా, అటు కొమరంభీం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తున్నప్పటికీ ప్రతి గింజను కొంటామని అధికార యంత్రాంగం చెప్తుంది. కానీ తడిసిన ధాన్యం, మొలకలొచ్చిన ధాన్యంతో రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది 2 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్ జిల్లా.